అప్డేట్స్ చూస్తే మంచిర్యాల జిల్లాలో ఎండ దంచి కొడుతోంది. రాష్ట్ర స్థాయిలో మంచిర్యాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల్లో నీటి మట్టం సైతం అడుగంటిపోతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కు చేరుకుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.1673 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రతిరోజు 1300 క్యూసెక్ల నీరు ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్తుండటంతో వారానికి 1 టీఎంసీ నీరు తగ్గుతోంది. హైదరాబాద్, ఎన్టీపీసీ, రామగుండం ఫెర్టిలైజర్స్ వంటి ప్రాంతాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండే నీటిని సరఫరా చేస్తారు. మరోవైపు ఈ ప్రాజెక్టుపై ఆధారపడిన మిషన్ భగీరథ తాగునీటి అవసరాలు తీర్చడంలో సైతం కష్టాలు తప్పేలా లేవని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. కుమరం మంచిర్యాల జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఎండల వేడి తీవ్రత కారణంగా వేసవి దాహానికి కూడా ప్రజలు అల్లాడుతున్నారు. మరోపక్క ప్రాజెక్టులు కూడా అడుగంటుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ప్రస్తుతానికి నేను ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీలు ఉండేది, ఇప్పుడు ప్రస్తుతానికి 8 టీఎంసీలకు పడిపోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు మొత్తానికైతే వారానికి 1 టీఎంసీ తగ్గుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా ఒక పక్క సాగునీరు తాగునీరు అందించాలని చెప్పి ప్రభుత్వం ప్రాజెక్టును నిర్మాణం చేపట్టింది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో మాత్రం రోజురోజుకు నీరు తగ్గుతుండడంతో ఎల్లంపల్లి నీటి మట్టం తగ్గడం వల్ల నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని ఇక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే కడెం ప్రాజెక్టు నుండి రావాల్సిన నీరు ఇటువైపు రావడం లేదు. ఆ గేట్లు రిపేర్ ఉండడం వల్ల అది పూర్తిగా కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరింది. మరోపక్క ఇటు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ సంబంధించిన ప్రాజెక్ట్ పంపింగ్ సిస్టమ్ కూడా బంద్ అయింది. అక్కడ రిపేర్ పనులు చేపట్టారు, దానివల్ల కూడా వాటర్ రావడం లేదు. మొత్తానికైతే ప్రాజెక్టులో ఇప్పుడు 8 టీఎంసీలకు చేరింది. వారానికి 1 టీఎంసీకి పడిపోతుంది. ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుతుందని చెప్పి అధికారులు మొత్తానికైతే అంచనాలు వేస్తున్నారు. గతంలో ప్రాజెక్టులో ఇదే రోజు చూసుకున్నట్టయితే 12 టీఎంసీల నీరు ఉండేది, ఇప్పుడు మాత్రం 8 టీఎంసీలకు చేరింది. హైదరాబాదు, ఎన్టీపీసీ, రామగుండం ఫెర్టిలైజర్స్ వంటి ప్రాంతాలకు ప్రాజెక్టు ద్వారా ఆధారపడి జిల్లా మిషన్ భగీరథ కూడా నీటిని సరఫరా చేస్తున్నారు. సుమారు వారానికి 1 టీఎంసీ తగ్గుతుండడంతో మాత్రం ప్రజల్లో ఆందోళన వ్యక్తమైంది. మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఇంటెక్ వెల్ అది మునిగి ఉండేది, ప్రస్తుతం ఈ ఏడాది మాత్రం అది మొత్తానికి బయట కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మొత్తానికైతే వాటర్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నందున అధికారులు మాత్రం చర్యలు చేపడుతున్నారు. మరోపక్క ఏదైతే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని మళ్లించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. పైనుండి రావాల్సిన మొత్తం వాటర్ కూడా తగ్గిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం చూడొచ్చు మనం ప్రాజెక్టులో ఉన్నటువంటి డెడ్ స్టోరేజ్ చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒక అంచనాకైతే అధికారులు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే నీటి ఎద్దటి నివారణకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్తున్నారు. మొత్తానికైతే ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇన్ఫ్లో 265 క్యూసెక్లు కొనసాగుతుంది, అవుట్ఫ్లో 794 క్యూసెక్లు కొనసాగుతుంది. మొత్తానికైతే ఎన్టీపీసీకి 227 క్యూసెక్లు సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్కి 313 క్యూసెక్ల నీటిని సరఫరా చేస్తున్నారు. మొత్తానికైతే గూడెం పంప్ హౌస్కు 145 క్యూసెక్ల నీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ పెద్దపల్లి రామగుండంకు 58 క్యూసెక్ల నీటిని సరఫరా చేస్తున్నారు. మంచిర్యాల 23 క్యూసెక్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ నుండి సరఫరా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొద్ది రోజుల్లో ఇబ్బందులు తలెత్తకుండా మొత్తానికైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇంటెక్ వెల్ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఏదైతే వస్తున్న వాటర్ను ఇంటెక్ వెల్ వైపు నీటిని మళ్లించి కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు మాత్రం చేపట్టేందుకు కూడా అధికార యంత్రాంగం సిద్ధమైంది. కెమెరా పర్సన్ మల్లేష్తో వెంకట HM TV, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి.